2019లో తెలుగుదేశం పార్టీ గెలుసుంటే ఈ ధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు, కానీ మీ జీవితాలను గవర్న్ చేసేది గుడ్ గవర్నెన్స్. మీరు చేసే కష్టానికి అదనంగా ఆదాయం రావాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలన్నా ప్రభుత్వం వల్లనే సాధ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైఫర్కేషన్ యాక్ట్లో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. నేను రాజధాని మంగళగిరిలో పెట్టాను. మంగళగిరిలో పెడితే ఆ రోజే 300 కోట్ల రూపాయలు విలువ చేసి 183 ఎకరాలు భూమి ఇచ్చాను. డీజీపీ ఆఫీస్ పక్కన బ్యూటిఫుల్గా కొండలు ఉంటాయి. దేశంలో ఎక్కడ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి ఇంత మంచి సైట్ లేదు. అలాంటి సైట్ ఇచ్చాం. వాళ్ళు కూడా 1618 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 960 బెడ్లతో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. 10 రూపాయలే ఓపీ. అలాంటిది పెడితే నేను ముఖ్యమంత్రి అవుతానే సూపరింటెండెంట్ వచ్చి అడిగాడు, సార్ మీరు ఆ రోజు మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేశారు, నీళ్లు లేవు, నీళ్లు లేకుండా ఉంటే మేము 600 టిప్పర్స్ ట్యాంకర్స్ పెట్టి నీళ్లు తెప్పిస్తున్నాం, అవి తిరుగుతుంటే ఏం చేయాలని అర్థం కాకుండా ఓపీ క్లోజ్ చేశాం, రూములు కూడా ఆపరేట్ చేయడం లేదు, మీరు నీళ్లు ఇస్తే మేము ఆపరేట్ చేస్తామంటే నీళ్లు కాకుండా రోడ్డు కూడా వేయకుండా వదిలిపెట్టారు. అంటే ఏ విధంగా ఉంటుందంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి మంచి ఆవును కొనుక్కొని పగ్గం లేకుండా ఆవును వదులుకున్నట్టు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. పక్కన కృష్ణా నది, పక్కనే మీ డ్యామ్, కృష్ణా ప్రకాశం బ్యారేజ్, నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. పైనుంచి చూస్తే కింద నీళ్లు కనపడొస్తాయి, కానీ హాస్పిటల్ మాత్రం నీళ్లు లేవు. ఇది గవర్నమెంట్ అని అడుగుతున్న మా మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించడానికి కాదు, ప్రాధాన్యతలు తెలియని వ్యక్తులు పరిపాలన చేస్తే ఏం జరుగుతుందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఏదైతుందో మన మంగళగిరి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకే విధానం మీ అందరిని కోరుతున్నా. చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేను కూడా రేపు ఉగాదికి P4 అనే ఒక పాలసీ తీసుకొస్తున్నా. ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానివల్ల సంపద పెరగడం మొదలైంది. అందులో అనేక విధాలుగా వచ్చాయి. ఈరోజు PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక పోర్టు, లేకపోతే టెలికాం కంపెనీ, ఒక పవర్ జనరేషన్, ఇవన్నీ కూడా అందులోనే వస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ వచ్చింది, కాస్ట్ తగ్గింది. ఎవరైతే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ ఆదాయం పెరిగింది. అందులోనే హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి. అదే సమయంలో ఈరోజు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అందులో నేను భాస్కర్ రావు గారిని అందుకే అభినందించాను. నేను ఏదైతే P4 మాట్లాడానో దాంట్లో కొంతవరకు వారు ఒక మంచి పని చేశారు. 20,000 మంది ఉద్యోగస్తులుంటే కిమ్స్ హాస్పిటల్లో మొత్తం 10,000 మందికి వాటాలు ఇచ్చారు. అంటే 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. పెట్టుబడి పెట్టింది 100 కోట్లు. ఈరోజు మీ ఆదాయం 12,000 కోట్లంటే నేను అనుకున్న PPPలో అది కూడా ఒక మార్గం. కానీ అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళల్లో ఆ రోజు సరిగా జరగకుండా, లేకపోతే నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. ఎవరైతే అందులో పెట్టుబడి పెడుతున్నారో భవిష్యత్తు చూడగలిగిన వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళకే లాభాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను సమాజానికి ఒక బాధ్యత తీసుకొని P4 అంటే
పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకుని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంతా పేదవాళ్ళని అడాప్ట్ చేసుకునే మార్గం చూడాలి. టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20% అడాప్ట్ చేసుకుని సమాజం మనకి స్థాయి ఇచ్చింది. ఈ స్థాయికి మనం రాగలిగాం. కనీసం మన జీవితంలో మన బాధ్యతగా తీసుకుని నేను ఒకప్పుడు జన్మభూమి పెట్టాను, ఇప్పుడు P4 అంటున్నాను. కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా మీకోసమే కాకుండా సమాజం కోసం బతికే విధంగా ఒక 10 మందినో 20 మందినో 50 మందినో పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి P4 పాలసీ తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసమానతలు తగ్గాలి, పేదరికం పోవాలి. మొదటి విడతగా జీరో పావర్టీ మాట్లాడుతున్నాను. జీరో పావర్టీ అయిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సినంత డబ్బులు ఇస్తాం. వాళ్లకు డబ్బులు లేక కాదు, ఆ సమయంలో నిర్ణయాలు తీయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు భాస్కర్ రావు గారు మెరుగైన నిర్ణయాలు చేయగలుగుతున్నారు. దానికి కారణం ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయనకు ఎప్పటికప్పుడు అనుభవం పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఉపయోగపడే పరిస్థితికి వస్తున్నాయి. ఈరోజు 20,000 మంది ఉద్యోగాలు పెట్టాడు, 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ పెంచాడు. కనీసం అలాంటి వ్యక్తులు కూడా ఒక 500, 100 మందో 1000 మందినో P4 కింద తీసుకుని మనతో సమానంగా కాకపోయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులనేటి లెక్కల్లో పెట్టుకుంటే లాభం లేదు, బ్యాంకుల్లో పెట్టుకుంటే లాభం లేదు. పేదవాడు తినడానికి తిండి లేకుండా సమయానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని డబ్బులు లేకపోతే ఆ వ్యవస్థ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఆర్థిక సంస్కరణల్ని ఎక్కువగా మాట్లాడి ప్రమోట్ చేసిన దాంట్లో మొదటి వ్యక్తిని భారతదేశంలో నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడుగా 95 నుంచి ఐ బిలీవ్డ్ ఇట్. సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడానికి మనం పనిచేయాలి. అదే సమయంలో టెక్నాలజీ మాట్లాడాను. ఈరోజు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం కానీ ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి తీసుకురాగలిగితే అది శాశ్వతం. అదే రాజకీయ నాయకులుగా మేము చేయాల్సిన పని. అలాంటి పబ్లిక్ పాలసీ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు నా యొక్క మనసులో ఉండేదాన్ని కొంతవరకు భాస్కర్ రావు గారు చేయగలిగారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ ఈ పాలసీస్ కానీ మనం ఆలోచిస్తే మనసుంటే ఆలోచనలు వస్తాయి. అట్లా కాకుండా స్వార్థం పెరిగితే మన ఆలోచనలు కూడా కుచించకపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఈ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇంకోటి కూడా ఆలోచించాం. అవసరమైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మా మంత్రిని కూడా కోరుతున్నాం, 175 నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే ఒక 300 బెడ్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ కాకపోయినా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ ఏ పేషెంట్ రావాలన్నా ఒక గంటలో హాస్పిటల్కి వచ్చే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఉండేటన్నీ చూసుకుంటాం. గ్యాప్లుంటే ఒక పాలసీ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మెరుగైన సేవలు అందించడానికి, మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఎలాంటి పాలసీలు దేవాలో పాలసీలు తీసుకొస్తాం. ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రైవేటు భాగస్వామ్యం కూడా ముఖ్యం. ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లాభాలు ఒక యాంగిల్ అయితే, ఏ వ్యాపారం చేసినా నష్టంతో మనం వ్యాపారం చేయలేం. ఆ వ్యాపారం సర్వైవ్ కాదు. కానీ లాభాల పేరుతో మీ అసమర్థతతో
ప్రజల మీద భారం వేసే పరిస్థితి వస్తే అది కూడా సమాజానికి మంచిది కాదు. ఎఫిషియన్సీ పెరగాలి, కాస్ట్ తగ్గాలి. అదే ఈరోజు రిఫార్మ్స్ ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, కాబట్టి హలో అలాంటివన్నీ హలో హలో ఓకే ఓకే కాబట్టి ఈ విషయాల్లో ఇంకొక మాట కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మేము స్వర్ణాంధ్రప్రదేశ్కి ప్రజాభిప్రాయాలు అడిగితే 16 లక్షల మంది భాగస్వాములయ్యారు ఆన్లైన్లోనే. చాలా సంతోషం. చూసినప్పుడు నాకు అనిపించింది, ఆంధ్రప్రదేశ్లో నేను మాట్లాడమే కాదు టెక్నాలజీ విషయం చెప్తా ఉంటే చాలా బ్రహ్మాండంగా మీరందరూ స్పందించే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకనే ఇటీవల కాలంలో మీరు చూస్తే ప్రతి ఒక్క సర్వీసు కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. అనేక మార్గాల్లో నాకు ఎన్ని మార్గాలు తోస్తే అన్నిట్లో తీసుకుంటున్నాను. ఆన్లైన్లో రేటింగ్ తీసుకుంటున్నా, పేపర్లో టీవీల్లో వచ్చేది తీసుకుంటున్నాను, IVRS అడుగుతున్నాను. ఇంకొక పక్కన మనుషులు పంపించి సమాచారం ఒకప్పుడు రాజులు ఉండేటప్పుడు చేసేవాళ్ళు. వాళ్ళు చేసేది మారు వేషంలో కూడా పోయి చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాకు వీలు కావడం లేదు. గుర్తుపడతారు కాబట్టి పోలేము. కానీ ఎన్ని విధాల సమాచారం సేకరించాలో సేకరించి మెరుగైన పాలన, పేదలకు అందుబాటులో ఉండే పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టినా, లేకపోతే ఏ సర్వీస్ అని హాస్పిటల్ సర్వీస్ అన్నీ కూడా పెట్టాం. మీరు ఎక్కడ పోయినా QR కోడ్ ఉంటుంది. భవిష్యత్తులో మీ బస్సుల్లో కూడా ఉంటాయి. అదే మరి హాస్పిటల్లో ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఫ్రీగా మీ అభిప్రాయాలు తెలియజేయాలంటే ఆ QR కోడ్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. అది ఒక ఫీడ్బ్యాక్గా తీసుకొని ఇంకా సేవలు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలన్న అవన్నీ ఇంప్రూవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి కొన్ని ఐడియాస్ అన్నీ మీకు షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, నేను ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ని. ఈరోజు భాస్కర్ రావు గారు చెప్పిందంతా విన్నాను. చాలా వరకు అనిపించింది, ఒక వ్యక్తి 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ 25 ఏళ్ళు సంపాదిస్తే నేను ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతానని చెప్పి ఆలోచిస్తున్నాను. అది నా యొక్క డెడికేషన్. అందుకే నేను పెట్టాను 15% గ్రోత్ రేటు పెట్టాను. రాబోయే 23 సంవత్సరాలు సంవత్సరం 15% పెరగాలి. చాలామంది అసాధ్యమన్నారు. కాదు, సాధ్యం చేసి చూపిస్తామని నిన్ననే మీరు చూస్తే అన్స్టాపబుల్ బ్రెయిన్ స్టామింగ్ పెట్టాం. 10 గంటలు కూర్చున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చొని ఎవరైతే మా మంత్రులు ఉన్నారో మంత్రులు, ఆ కన్సర్న్ సెక్రటరీస్ని పిలిచాను. అందరినీ పిలవలేదు. ఎందుకంటే మా వాళ్ళందరూ రమ్మంటే ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే మంత్రులు వాళ్ళపైన ఆధారపడతారు, సెక్రటరీస్ వాళ్ళపైన ఆధారపడతారు. వీళ్ళు మైండ్ అప్లై చేయడం మానేస్తారు. కాబట్టి మనమే కూర్చుందాం. మంత్రులు, ముఖ్యమంత్రి, సెక్రటరీలో కూర్చొని 10 గంటలు ఈ రాష్ట్రం కోసం ఆలోచించాం. రాబోయే బడ్జెట్ ఒక రూపకల్పన చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, భాస్కర్ రావు లాంటి వ్యక్తులంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వండి. మీరు గ్రో అవ్వాలంటే, రాష్ట్రం గ్రో కావాలి, ప్రజాహితం కోసం మీరు సూచనలు ఇస్తే ఆ సూచనలు తప్పకుండా పాటిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఇప్పుడు మన MD డాక్టర్ భాస్కర్ రావు సార్ని చంద్రబాబు నాయుడు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాను. డాక్టర్ లక్ష్మణ్ సార్, ప్లీజ్ గివ్ యువర్ vote of thanks. Good afternoon, everyone. Thank you, everyone, for giving me this opportunity to
convey our gratitude for the esteemed guests on behalf of our KIMS family. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన హాస్పిటల్ని ప్రారంభించి మమ్మల్ని అభినందించి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన విజనరీ అండ్ లెజెండరీ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వర్ణాంధ్ర సాధన మీ ధ్యేయం మీ ఆశయం అయితే దానికి ఆరోగ్యాంధ్ర అత్యవసరం. దాన్ని సాధించడం కోసం కిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉండి ప్రజలకి హెల్ప్ చేస్తుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండ్ మేకింగ్ అవర్ డే మచ్ మోర్ స్పెషల్. థ్యాంక్స్ టు ఆల్ ద మినిస్టర్స్ అండ్ ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళ దైనందిక జీవితంలో చాలా బిజీగా ఉన్నా కానీ మా కోసం టైం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీ వాల్యుబుల్ టైంకి, వాల్యుబుల్ సపోర్ట్కి అండ్ సాలిడారిటీకి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ సార్. అండ్ ఇక్కడ ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్ అవడానికి దీని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి, పర్సనల్ సెక్యూరిటీస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మా ఆర్గనైజింగ్ కమిటీకి అండ్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మంత్రివర్యులందరికీ, డిగ్నిటరీస్కి, అవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సత్కరించవలసిందిగా కోరుతున్నాను. My honor to thank each and every dignitary came here and make this inauguration a very big success, and thanks for your blessings, sir.